మనం ఈరోజు ఎక్స్పెరిమెంట్ ఏంటి అంటే హౌ డు మెటల్స్ రియాక్ట్ విత్ అదర్ మెటల్ సొల్యూషన్స్. సో వేరే సొల్యూషన్స్లో కొన్ని మెటల్స్ ఏ విధంగా రియాక్ట్ అవుతాయి అనేది మనం చూస్తున్నాం. దానికి మనం నెయిల్ తీసుకున్నాము, ఇంకోటి ఏం తీసుకున్నామమ్మా, కాపర్ తీసుకున్నాం. సో కాపర్లో ఏ సొల్యూషన్ పెట్టాము, ఐరన్ సొల్యూషన్. అండ్ ఐరన్లో ఏ సొల్యూషన్ పెట్టాం, కాపర్ సొల్యూషన్. సో కాపర్ సల్ఫేట్లో సొల్యూషన్లో ఐరన్ మెటల్ ఉంది. అండ్ ఇంకోటి ఏంటిదమ్మా, ఐరన్ సల్ఫేట్లో కాపర్ మెటల్ ఉంది. సో ఇప్పుడు ఈ రెండు మనం ఒక 20 minutes పాటు కదలకుండా ఉంచిన తర్వాత డిస్టర్బ్ చేయకపోతే ఏది రియాక్ట్ అయింది ఫాస్ట్గా అనేది ఇప్పుడు మనం చూస్తాం అనమాట. సో ఇక్కడ మనం జస్ట్ చూడండి, అబ్జర్వ్ చేయండి అమ్మా. పొద్దున మనం తీసుకున్న మెటల్ ఏ కలర్లో ఉంది, సిల్వర్ కలర్లో ఉంది. ఒకసారి ఇది పట్టుకో, ఈ విధంగా ఉంది మేకు, ఈ విధంగా ఉంది మేక్. ఆ తర్వాత ఇప్పుడు సొల్యూషన్లో పెట్టాక సో కలర్ కనిపిస్తుందా చేంజ్, ఏమైంది, రెడ్ కలర్. అంటే ఎట్లా ఉంది ఇది, తుప్పు పట్టడం కాదు, ఇది ఏ కలర్లో ఉంది, రెడ్ కలర్. అంటే రాగి తీగలాగా వచ్చేసింది. అవునా, మనం పెట్టింది కాపర్ సొల్యూషన్ కదా, అందుకని ఆ కాపర్ కోటింగ్ దీనికి ఫామ్ అయిపోయింది, ఆ కాపర్ కోటింగ్ దీనికి ఫామ్ అయిపోయింది అనమాట. అంటే ఏమైంది, ఐరన్ రియాక్ట్ అయింది, కాపర్తో రియాక్ట్ అయ్యి ఆ కాపర్ దీని మీద లేయర్ ఫామ్ అయిపోయింది అనమాట. కాపర్ లేయర్, ఇనుము మీద కాపర్ లేయర్ ఫామ్ అయిపోయింది. ఓకేనా. అండ్ ఇది దీని సంగతి ఏంటో చూద్దాం. ఇది మనం మార్నింగ్ ఏం తీసుకున్నామమ్మా, రాగి తీసుకున్నాము, కాపర్ తీసుకున్నాము. సో కాపర్ మీద ఏమన్నా కనిపిస్తుందా మీకు, అదే కలర్ కనిపిస్తుంది. సో ఈ రెండిట్లో ఏది రియాక్ట్ అయింది ఫాస్ట్గా, ఐరన్ నెయిల్ ఫాస్ట్గా రియాక్ట్ అయింది దాన్ కాపర్. సో ద రియాక్టివిటీ ఆఫ్ ఐరన్ ఈజ్ మోర్ దాన్ దట్ ఆఫ్ కాపర్. సో అన్ని మెటల్స్ కూడా రియాక్టివిటీ ఒకేలాగా ఉండవు, డిఫరెంట్గా ఉంటాయి అనేది మనం ఈ ఎక్స్పెరిమెంట్ ద్వారా తెలుసుకోవచ్చు అనమాట. ద రియాక్టివిటీ ఆఫ్ ఐరన్ ఈజ్ మోర్ దాన్ ద రియాక్టివిటీ ఆఫ్ కాపర్. ఓకేనా. సో ఇది నెక్స్ట్ మనం కొన్ని గ్యాసెస్ చూద్దాం. సో కొన్ని గ్యాసెస్, టైప్స్ ఆఫ్ గ్యాసెస్, కొన్ని గ్యాసెస్ పేర్లు చెప్పండి. కార్బన్ డైఆక్సైడ్, హైడ్రోజన్, నైట్రోజన్, ఆక్సిజన్. వెరీ గుడ్, ఆక్సిజన్. ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ కదా ఆక్సిజన్. ఇంకోటి అట్మాస్ఫియర్ లో ఆక్సిజన్ తో పాటు ఏ గ్యాస్ ఎక్కువ ఉంటుంది, నో, నైట్రోజన్. వెరీ గుడ్, నైట్రోజన్ గ్యాస్. ఆక్సిజన్ అండ్ నైట్రోజన్ ఆ రెండు పర్సంటేజ్లో ఎక్కువ ఉంటాయి మిగతా గ్యాసెస్తో పోలిస్తే. ఇప్పుడు మనం నైట్రోజన్ గ్యాస్ ప్రిపేర్ చేద్దాము, ఇంకా హైడ్రోజన్ గ్యాస్ ప్రిపేర్ చేద్దాము, ఇంకో గ్యాస్ కార్బన్ డైఆక్సైడ్ ప్రిపేర్ చేద్దాం. 3 types ఆఫ్ గ్యాసెస్ మనం ప్రిపేర్ చేద్దాం. ఇవి మెటల్స్ని యాసిడ్స్తో రియాక్ట్ చేస్తే ఏ గ్యాస్ వస్తుంది అన్నాం, హైడ్రోజన్ గ్యాస్ వస్తుంది. అన్ని మెటల్స్కి, అన్ని యాసిడ్స్కి హైడ్రోజన్ గ్యాసే వస్తుందా, రాకపోవచ్చు. సో ఇప్పుడు మనం జింక్ మెటల్, ఇదేంటిదమ్మా, జింక్ మెటల్. సో జింక్ మెటల్ తీసుకుందాము. ఇంకా తీయమ్మా. ఇప్పుడు ఈ 2 బీకర్స్లో అండ్ ఈ 3 బీకర్స్ తీసుకుందాము. ఫస్ట్ జింక్ మెటల్ వేయండమ్మా, రెండిట్లో వెయ్యి, ఒక రెండిట్లో జింక్. ఇప్పుడు ఒక్కొక్కటి చూద్దాం. ఫస్ట్ HCl వేద్దాం. ఓకే. సో ఇది HCl, హైడ్రోక్లోరిక్ యాసిడ్. ఇది వేస్తున్నప్పుడు మనం ఇది నెంబర్ ఆఫ్ టైమ్స్ ఈ ఎక్స్పెరిమెంట్ కూడా చేసుకుందాం. మ్యాచ్ బాక్స్ తీసుకున్నాం అందులో. సో బర్నింగ్ స్ప్లింటర్తో ఒక గ్యాస్ టెస్ట్ చేయొచ్చు. ఒకటి కలర్ ద్వారా చేయొచ్చు. సో దాని యొక్క కలర్ ఎట్లా ఉంది అనేది ద్వారా మనం చెప్పొచ్చు గ్యాస్ ఏంటి అనేది. ఇంకొకటి బర్నింగ్ స్ప్లింటర్ టెస్ట్. సో అది అగ్గిపెట్టి వెలిగించి అక్కడ పెట్టినప్పుడు అది పాప్ సౌండ్ వస్తే హైడ్రోజన్ గ్యాస్, మంట ఆరిపోతే కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్, మంట వెలుగుతూ ఉంటే ఆక్సిజన్. ఓకే. సో అట్లా ఇక్కడ కలర్ మీరు అబ్జర్వ్ చేయండి. అండ్
ఆ కలర్తో పాటు ఇంకా ఏవైనా అబ్జర్వేషన్స్ ఉన్నాయా అనేది కూడా నాకు చెప్పాలి మీరు. ఓకేనా? ఫస్ట్ ఇందులో బర్నింగ్ స్ప్లింటర్ రెడీగా ఉండండి. వెలిగించి పైన పెట్టు. So what is this gas? హైడ్రోజన్ గ్యాస్. హైడ్రోజన్ గ్యాస్. ఇప్పుడు ఇది పక్కన పెట్టేద్దాం. ఏమేమి తీసుకున్నాం అమ్మ ఇక్కడ? జింక్ అండ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్. ఇప్పుడు అదే జింక్ మెటల్ ఇంకొక యాసిడ్ వేద్దాం. వేరే యాసిడ్ ఏంటిది? HNO3 నైట్రిక్ యాసిడ్. ఏంటిదమ్మా? సో నైట్రిక్ యాసిడ్ వేద్దాము. ఇది మీరు అబ్జర్వ్ చేయండి. కలర్స్ గ్యాస్ కలర్ అబ్జర్వ్ చేయండి. ఇదే కలరు కలర్లెస్, నో కలర్. సో ఇప్పుడు ఈ గ్యాస్ కలర్ ఏమైనా వస్తుందా? పాప్స్ ఏంటి? అలాగే బర్నింగ్ స్ప్లింటర్ ఏ విధంగా ఉంది అనేది కూడా చూడండి, చెప్పాలి. ఏ కలర్ ఇది? కలర్ ఏమన్నా ఉందా? కలర్ ఆఫ్ ద గ్యాస్ బ్రౌన్ వేపర్స్. ఏం కలర్ ఇది? బ్రౌన్. సో బ్రౌన్ కలర్ వేపర్స్. ఈ గ్యాస్ ఏమంటాము అంటే నైట్రోజన్ డయాక్సైడ్ లేదా నైట్రోజన్ గ్యాస్. ఏంటిదమ్మా? నైట్రోజన్ యొక్క ఏ ఆక్సైడ్ అయినా అవ్వచ్చు, నైట్రోజన్ లో ఏదైనా అవ్వచ్చు అనమాట. నైట్రోజన్ గ్యాస్ అవ్వచ్చు, నైట్రోజన్ డయాక్సైడ్ అవ్వచ్చు, నైట్రిక్ ఆక్సైడ్ అవ్వచ్చు, అట్లా ఏ గ్యాస్ అయినా అవ్వచ్చు అనమాట. ఏం కలర్ ఇది? బ్రౌన్ కలర్ వేపర్స్. వాట్ ఈస్ ద గ్యాస్? వాట్ ఈస్ ద గ్యాస్ నేమ్? నైట్రోజన్ గ్యాస్. సో ఇట్లా ఇప్పుడు మనకి 3 కలర్స్, 2 గ్యాసెస్ వచ్చినాయి. ఇప్పుడు మనం మూడో గ్యాస్ చూద్దాం. ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేస్తున్నాము అంటే ఇప్పుడు సోడియం కార్బోనేట్ తీసుకుంటున్నానమ్మా. జింక్ కాదు, ఈసారి మనం సాల్ట్ తీసుకుంటాం. మెటల్ కాకుండా ఇప్పుడు ఏం చేస్తున్నాము? ఒక సాల్ట్. ఇప్పుడు ఒక స్పూన్ తీసుకోమ్మా. సోడియం కార్బోనేట్ కి జాగ్రత్త జాగ్రత్త. రెడీ ఉండండి అమ్మా. మీరు అబ్జర్వ్ చేయాలి. గ్యాస్ ఏంటి ఇక్కడ? అబ్జర్వేషన్ చూడండి. మూడు రకాలుగా ఉంటుంది. చూడండి. వెలిగి అయినా వెంటనే ఆరిపోయింది. సో ఇదేం చేస్తాం అంటే కార్బన్ డయాక్సైడ్ ఇలా వెంటనే మంట ఆరిపోతే అది ఏం గ్యాస్? కార్బన్ డయాక్సైడ్. సో కార్బన్ డయాక్సైడ్ ఎట్లా ప్రిపేర్ అయింది? సోడియం కార్బోనేట్ కి ఏం కలిపామమ్మా? HCl కలిపాం. అలా ఇక్కడ బుడగలు కూడా కనిపిస్తున్నాయా మీకు? బబుల్స్. దాన్ని ఏమంటాం? బబుల్స్. సో ఇలా క్విక్ ఎఫర్వెసెన్స్ అంటాం దీన్ని. క్విక్ ఎఫర్వెసెన్స్. అట్లా ఒక్కసారిగా ఇలా బుడగలు అలా వస్తే కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ అన్నమాట. అర్థమైందా? సో ఇట్లా మనకి 3 టైప్స్ ఆఫ్ గ్యాసెస్ అనేది మనం చూసాం. ఏ గ్యాసెస్ చూసామమ్మా? 3 టైప్స్ ఆఫ్ గ్యాసెస్. అండ్ హైడ్రోజన్ గ్యాస్ ఏమో పాప్ సౌండ్ ఇచ్చింది బర్నింగ్ స్ప్లింటర్ తో. నైట్రోజన్ గ్యాస్ ఏమో బ్రౌన్ ఫ్యూమ్స్, నో చేంజ్ ఇన్ బర్నింగ్ స్ప్లింటర్. అండ్ కార్బన్ డైఆక్సైడ్ బ్రిస్క్ ఎఫర్వెసెన్స్ వచ్చింది అండ్ ఫ్లేమ్ వెంటనే పుట్ ఆఫ్ అయిపోయింది. సో అట్లా మనకి గ్యాసెస్ మనం చెప్పొచ్చు అనమాట. సో ఈరోజు మనం ఇంకా ఏం తెలుసుకున్నామమ్మా? ఫస్ట్ రియాక్టివిటీ, మెటల్స్ యొక్క రియాక్టివిటీ కూడా తెలుసుకున్నాం. ఓకేనా?